డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోయింది. అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ మెరిట్ లిస్ట్‌లో మన యొక్క ర్యాంక్స్ అనేది ఆల్రెడీ ఇచ్చేసారు కదా! ర్యాంక్స్ ఇచ్చిన తర్వాత అయితే కేటగిరీ వైస్‌గా మనం అప్లై చేసుకున్న పోస్టులకి మన యొక్క ర్యాంక్ అనేది మీరు కంపారిజన్ చేసేసుకోవాలి. ఏ రకంగా అంటే ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మనకి కట్ ఆఫ్ విషయంలో సెపరేట్‌గా ఏమి వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ యొక్క ర్యాంక్ అనేది మీ యొక్క డిస్ట్రిక్ట్‌లో మీరు అప్లై చేసుకున్న పోస్ట్‌కి మీది ఏ కేటగిరీ ఉంటదో మీ కేటగిరీలో ఎన్ని వేకెన్సీలున్నాయో చెక్ చేసేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ కేటగిరీలో మీ పోస్టులు ఉంటాయి కొన్ని కదా! ఓపెన్ కేటగిరీలో నాన్ లోకల్ వాళ్ళకి మ్యాక్సిమం అయితే వాళ్ళని సైడ్ తీసిన తర్వాత లోకల్ క్యాండిడేట్‌లో 80% మనకుంటది కదా! దాంతో మీ యొక్క ర్యాంక్స్ అనేది కంపారిజన్ చేసుకోండి. మ్యాక్సిమం 95% వరకైతే మీరు గెస్ చేసేసుకోవచ్చు. ఈజీగా మనకి జాబ్ వస్తదా? లేదంటే ఎందుకంటే మనకి యొక్క వేకెన్సీ ఎన్నున్నాయి? ఆ వేకెన్సీకి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు అనేది మనకి ర్యాంక్ బట్టి మనకు తెలిసిపోతుంది. మీ యొక్క అది మీరు చెక్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఎవరో చెప్పాల్సిన అవసరం కూడా మీకు లేదు. అయితే ఆల్రెడీ మనకు రిలీజ్ అయిపోయిన విషయం తెలిసిందే. నెక్స్టు అయితే టాపర్స్ కొందరు మెరిట్ లిస్ట్‌లో ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కూడాను స్టేట్ టాపర్స్ ఇవన్నీ ఆల్రెడీ తెలిసిపోయింది ఆల్రెడీ. ఎవరికనేది జాబ్స్ కన్ఫర్మ్ అయిపోతాయి అనేది. వాళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచ్యులేషన్ అండి. వాళ్ళు కష్టపడిన ఫలితానికనేది వాళ్ళకి ఫలితం అనేది దక్కింది అనుకోవాలి. అయితే ఇక్కడ డిసప్పాయింటెడ్‌గా ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను నెక్స్ట్ డిఎస్సి గురించి వెయిట్ చేయాల్సిన విషయం అయితే వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు కూడాను బాగానే కష్టపడ్డారు. అన్‌ఫార్చునేట్‌గా సమ్ ప్రాబ్లమ్స్, సమ్ ఇష్యూస్ ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా! అటువంటి వ్యక్తులందరూ కూడాను బాధపడాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ డిఎస్సి ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు కూడా చాలామంది అయితే ఏదో ఒక వర్క్ చేసుకుంటున్నారు. తప్పదు. ఏదో ఒక జాబ్ మనం చేసుకోవాల్సిందే. అయితే ఈసారి కట్ ఆఫ్ విషయానికొస్తే కట్ ఆఫ్‌లనేవి ఈసారి నేను ఆల్రెడీ చాలా కట్ ఆఫ్ వీడియోస్ చేశానండి. అది కేటగిరీని వైస్‌గా చేశాను. అయితే ఓవరాల్‌గా డిస్ట్రిక్ట్‌లో మనకి మెరిట్‌లో ఉండాలంటే కంపల్సరీగా ఓపెన్ కేటగిరీ వాళ్ళైతే 85+ కంపల్సరీగా ఉండాలని చెప్పాం. అలాగే ఓపెన్ కేటగిరీలో 85+ వచ్చే వాళ్ళకైతే జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మెరిట్ లిస్ట్‌లో వాళ్ళ ర్యాంక్ కార్డ్స్ వాళ్ళ యొక్క ర్యాంక్ చెక్ చేసుకున్నట్లయితే. నెక్స్ట్ వన్ అనేది బీసీ క్యాండిడేట్‌లో అయితే కంపల్సరీగా 75+ అబోవే రావాలి. నెక్స్ట్ ఈసారి ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన వాళ్ళు కూడాను చాలా 55, 60 అనుకున్నారండి. వాళ్ళకి కూడా మినిమం మనకి 65, 75 ఈ మిడిల్‌లో వస్తే గాని జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. కంపల్సరీగా ఆ మిడిల్‌లో మాత్రమే వస్తే వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే జాబ్ ఎప్పుడు వస్తదంటే వాళ్ళ యొక్క కేటగిరీలో వేకెన్సీ బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప ఎక్కువ మార్కులు వచ్చినా కూడా కొన్నిసార్లు జాబ్ మిస్ అవుతది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కేటగిరీలో మాక్సిమం 3 పోస్టులు ఉన్నాయనుకోండి. మాక్సిమం 75, 85 కంటే ఎక్కువ వచ్చిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారనుకోండి. వాళ్ళకి ఫస్ట్ కన్సిడర్ చేసేస్తారు. నెక్స్ట్ ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉంది కదా! అయితే రిజర్వేషన్‌లో కూడాను ఇప్పుడు కట్ ఆఫ్‌లు కూడా ఎక్కువ ఉంటున్నాయి. ఓవరాల్‌గా మనం కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీలో కూడా ఎక్కువగానే ఉంది. అలాగే మన రిజర్వేషన్ అంటే మన కేటగిరీలో కూడా చెక్ చేసుకున్నట్లయితే దాని ప్రకారం చూసుకున్న కట్ ఆఫ్‌లు అయితే ఈసారి భారీగా ఉన్నాయండి. ఎందుకంటే చాలామందికి ప్లస్ పాయింట్ ఏదైపోయిందంటే ఈ యొక్క 2000 మాక్సిమం 2022లో జరిగినటువంటి టెట్ మాక్స్ అవ్వచ్చు, లేకపోతే 2024లో జరిగినటువంటి ఈ టెట్ మాక్స్ అనేది చాలామందికైతే ప్లస్ పాయింట్ అయిపోయిందండి. మాక్సిమం చాలామందికైతే 20s కూడా రావడం జరిగిందండి. అది నెక్స్ట్ ఏమో నార్మలైజేషన్ ప్రాసెస్ జరిగింది కదా! ఈ నార్మలైజేషన్ ప్రాసెస్‌లో అయితే కొందరికి, అందరికీ నేను చెప్పట్లేదండి. కొందరికి మాక్సిమం 4.5 మార్క్స్ వరకైతే ఏడవడం జరిగిందండి. కొన్ని షిఫ్ట్‌ల వారికి, అలాగే కొన్ని పోస్టుల వారికైతే ఇది కూడా వాళ్ళకి ప్లస్ పాయింట్ అయింది. అంటే మినిమమ్ వాళ్ళకి ఈ టెట్ స్కోరు నెక్స్ట్ నార్మలైజేషన్ వాళ్ళకి హెల్ప్ చేసేసి మాక్సిమం వాళ్ళకి 7.8 నుంచి 8 మార్క్స్ అనేది ఎగస్ట్రా ఉన్నది. నెక్స్ట్ వన్ ఇది ఇన్నెస్ మార్క్స్ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్ రాసుకున్నటువంటి 160 బిట్లకి 80 మార్కులు కన్సిడర్ చేశారు కదా! ఇందులో నెగెటివ్ మార్క్ లేకపోవడం వలన కూడాను ప్రతి ఒక్కరు కూడాను 160కి 160 అటెంప్ట్ చేశారు కాబట్టి అటువంటి సందర్భంలో అయితే మాక్సిమం అయితే 5 ఇయర్స్ నుంచి అయితే డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ లేదు కాబట్టి ఈ యొక్క దీనిలో ఫుల్‌గా ప్రిపేర్ అయ్యి డిఎస్సి గురించి మాత్రమే కష్టపడి చదివే వాళ్ళు ఉన్నారు. అలాగే ప్రైవేట్ ఎంప్లాయీస్ కష్టపడి ఒకవైపు జాబ్ చేస్తుంటే చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే
ఈ యొక్క జాబ్ అనేది ఎవరికైతే వచ్చిందో వాళ్ళకైతే కంగ్రాచ్యులేషన్ అయితే మేము చెప్పగలము. అంతకుమించి మేమేమి చెప్పలేము. నెక్స్ట్ వన్ అయితే రాని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వద్దండి. ఆల్రెడీ ప్రైవేట్ సెక్టర్లో టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నెక్స్ట్ డిఎస్సికి బాగా ప్రిపేర్ అవ్వండి. అప్పుడైనా ఛాన్సెస్ మనకు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈసారి కట్ ఆఫ్లు నేను ఆల్రెడీ ప్రీవియస్గా చేశాను. అప్పుడు నెగిటివ్ కామెంట్ కూడా చాలామంది చేయడం జరిగింది. ఎంత కట్ ఆఫ్లు ఎవరికి వస్తాయి అనేసి నెగిటివ్ చేశారు. అయితే ఆ నెగిటివ్ కామెంట్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను ఇప్పుడు చూశారు కదా ఎంతమందికి ఎంత కట్ ఆఫ్ ఉందని. మీరు ఆల్రెడీ ప్రీవియస్గా వీడియో చేయడమే కాదు, ఆల్రెడీ మీరు మెరిట్ లిస్ట్లో కూడా మార్క్స్ చూడండి. 80 అబోవ్ అనేది ఎంతమందికి వచ్చి చెక్ చేసేసుకోండి. కాబట్టి ఎప్పుడు కూడా నెగిటివ్ కామెంట్ ఎవరిని దయచేసి చేయండి. ఒకవేళ మీకు నెగిటివ్ చేయాలనుకుంటే ఒక రెస్పెక్టెడ్గా కామెంట్ చేయండి, పర్వాలేదు. మీ యొక్క కామెంట్ని యాక్సెప్ట్ చేస్తాం. ఏదైనా తప్పు ఉంటే మేము సవరించుకుంటాం, అంతే తప్ప ఏదో యుద్ధం చేసినట్టు నెగిటివ్ కామెంట్స్ దయచేసి నాకే కాదండి ఎవరికి కూడా చేయవద్దండి. అయితే ఈ ర్యాంక్ కార్డ్స్ విషయానికి వస్తే, ర్యాంక్ కార్డ్స్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదండి. రిలీజ్ అయిన వెంటనే మనకి డౌన్లోడ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అయితే ఇంతవరకు కూడాను మనకి అఫీషియల్ వెబ్సైట్లో ర్యాంక్ కార్డ్స్కి సంబంధించిన డౌన్లోడ్ ప్రాసెస్ అనేది ఇంకా అప్డేట్ అవ్వలేదండి. నెక్స్ట్ వెరిఫికేషన్ డీటెయిల్స్ అంటే ఎవరెవరికైతే జాబ్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వాళ్ళు ఏం చేశారంటే కాల్ లెటర్స్ అనేది మీ యొక్క లాగిన్ ఐడిలో అప్లోడ్ చేస్తారండి. ఆ యొక్క ఎవరికైతే లాగిన్ ఐడిలో కాల్ లెటర్ వచ్చిందో వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వాళ్ళు చెప్పినట్టుగా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఏవే ఉండాలో చెప్పారు కదా. రీసెంట్గా తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే 3 సెట్స్ మీరు ఆల్ డాక్యుమెంట్స్ అండి, 10th, ఇంటర్, డిగ్రీ, మీకు ఒక పీజీలు, బీఈడీలు, డిఈడీలు, నెక్స్ట్ వన్ స్టడీ సర్టిఫికేట్లు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సదరన్ సర్టిఫికేట్లు, ఇలాగా ఒకవేళ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉంచితే ఎన్ఓసి సర్టిఫికేట్లు, ఇవన్నీ కూడా ఒరిజినల్తో పాటు 3 సెట్ల జిరాక్స్ కాపీస్ తీసుకోవాలండి. ఆ జిరాక్స్ కాపీస్ పైన గెజిటెడ్ ఆఫీసర్ సైన్ కూడా తీసుకోవాలి. అలాగే రీసెంట్ తీసుకున్నటువంటి 5 ఫోటోలు కూడాను రెడీగా ఉంచేసుకోండి. ఎవరికైతే కాల్ లెటర్ వస్తుందో మీ యొక్క లాగిన్ ఐడిలో మాత్రమే వస్తుందండి. అయితే కొందరికైతే కాల్స్ వెళ్ళడం కూడా జరుగుతుంది అంటున్నారు, మెసేజ్ కూడా వస్తాయి అంటున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఏ వ్యక్తికి కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ప్రజెంట్ అనేది అప్డేట్ అవ్వలేదు. మ్యాక్సిమం ఈరోజు నైట్కి అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, లేకపోతే రేపు సండే కాబట్టి అయితే అవుతాయి. లేకపోతే అయితే రీసెంట్గా కొన్ని న్యూస్ ఛానల్ కూడా కొన్ని న్యూస్ పేపర్లు రావడం జరిగింది. సోమవారం నుంచి అయితే ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అయితే ఒంగోలుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. సోమవారం నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏదో కాలేజ్ నేమ్ ఇచ్చారో ఆ కాలేజీలో అయితే జరుగుతుంది అనేసి నేను చెప్పడం జరుగుతుంది. అయితే అది ఎంతవరకు నిజం అనేది మనకి ఈరోజు నైట్కి మన యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఈ ర్యాంక్ కార్డ్స్ అవ్వచ్చు, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెలెక్టెడ్ అయిన పర్సన్స్కి కాల్ లెటర్స్ రిలీజ్ అయితే కానీ మనం చెప్పలేము. నెక్స్ట్ వెరిఫికేషన్ డీటెయిల్స్కి ఆల్రెడీ కాల్ లెటర్ వస్తే మీకు కన్ఫర్మ్ అయినట్టుగానండి. అయితే ఒకటండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినంత మాత్రంగా జాబ్ కన్ఫర్మ్ కాదు అని కూడా కన్వీనర్కి చెప్పారు. ఎందుకు కాదు అని రీజన్ కూడా చెప్పారండి. మీ యొక్క మెరిట్ లిస్టు అలాగే మీ యొక్క అర్హత అంటే క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఏవైనా డాక్యుమెంట్స్ ఫేక్ అని వాళ్ళు నిరూపిస్తే బ్యాక్ చేస్తారు మిమ్మల్ని. అంటే మిమ్మల్ని అర్హత కోల్పోయారనేసి మనకి రిజెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో నెక్స్ట్ మెరిట్లో ఎవరు ఉన్నారో వాళ్ళకి ఛాన్సెస్ కూడా దక్కే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరు కూడాను ఆశలు వదులుకోవద్దండి. ఎవరికైనా గుడ్ లక్. ఎందుకంటే మనకు లక్ ఉంటే ఏదో విధంగా కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వేకెన్సీ లిస్ట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క వేకెన్సీ లిస్టు ఒకవేళ మీకు కాల్ లెటర్ వచ్చింది అనుకోండి, మీకు వేకెన్సీ లిస్టు మీరు అప్లై చేసేసుకున్నారు కదా, లోకల్లో చేశారా, నాన్ లోకల్లో అప్లై చేశారా? అయితే ఒకవేళ మీకు లోకల్ ఇచ్చా నాన్ లోకల్ అని అవ్వచ్చు. ఒకవేళ సెలక్షన్ లిస్ట్లో మీ నేమ్ ఉంటే పక్కగా 100% జాబ్ కన్ఫర్మ్ అయ్యి, ఎప్పుడు దానికి సంబంధించిన ప్రాపర్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే. ఏదైనా మన ఫేక్గా ఒకవేళ అప్లై చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళే టైం అనుకోండి, ఫేక్గా ఏమైనా సర్టిఫికేట్ వస్తే 100% దొరికిపోతాం. అక్కడ మాత్రం రిజెక్ట్ అయిపోతారు. నెక్స్ట్ మెరిట్ వాళ్ళకి పిలవడం జరుగుతుంది. అయితే వేకెన్సీ లిస్ట్ అంటే ఏంటంటే, మనం ఆల్రెడీ కొన్ని స్కూల్స్కి సెలెక్ట్ చేసేసుకున్నాం కదా. ఆ స్కూల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ స్కూల్లో ఏదో మారుమూల గ్రామంలో ఉందనుకోండి, అక్కడ స్ట్రెంత్ తక్కువగా ఉందనుకోండి, మన బ్యాడ్ లక్ మనం వెళ్ళే టైంకి అక్కడ స్ట్రెంత్ తగ్గిపోయింది అనుకోండి, మనకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. జాబ్ అయితే కన్ఫర్మ్, అయితే ఇంకొక ప్లేస్కి జంప్ చేస్తారు. కాబట్టి ఎవరైనా కాల్ లెటర్ వచ్చిందంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీకు అనేది డిస్ప్లే మీద మనకి ఈ యొక్క స్కూల్ లిస్ట్ మొత్తం ఓపెన్ అవుతుందండి.
మనం ఏ జిల్లాకైతే అప్లై చేసుకున్నామో, ఏ మండలానికైతే మనం ఇక ప్రయారిటీ ఇస్తామో, ఆ మండలంలో ఉన్న స్కూల్ గురించి ఫస్టే మీరు అక్కడ మనకి సంబంధించినటువంటి ఆల్రెడీ ఆ ప్లేసెస్‌లో వర్క్ చేస్తున్న మీకు టీచర్స్ అవ్వచ్చు, లేకపోతే ఉపాధ్యాయుల సంఘాలు ఉంటాయి కదా! ఆ సంఘాలను ఒకసారి మీరు కన్సిడర్ చేయండి. ఆ ప్లేస్‌లో ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు? అది మనకి దగ్గరగా ఉందా లేదా? ఇవన్నీ కూడా మీరు చెక్ చేసేసుకొని, మీరు కొన్ని సెలెక్షన్‌లు చేసుకోండి ఫస్టే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కెళ్ళే ముందులే. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కెళ్ళేటప్పుడు మనకి స్క్రీన్ పైన చూపిస్తారు. సెలెక్ట్ చేయండి అని చెప్తారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కువ టైం ఇవ్వరు కాబట్టి ముందరే మనం సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా మనకి స్క్రీన్ పైన కనిపిస్తది కాబట్టి మనం ఈజీగా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఓకే. ఇది వేకెన్సీ లిస్ట్‌కి సంబంధించింది. అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఏది అప్డేట్ అవ్వలేదు. అప్డేట్ అయితే మాత్రం మొత్తం చెక్ చేసేసుకోండి. అయితే బోర్డర్‌లో ఉన్న వారికి ఛాన్స్ ఉందా అంటే మాక్సిమం 1% అయితే ఛాన్స్ ఉంటదండి. లక్ ఉన్న పర్సన్స్‌కి దొరుకుతుంది. ఎప్పుడు దక్కుతుందంటే వెరిఫికేషన్ టైమ్‌లో ఆల్రెడీ చెప్పాను కదా! సెలక్షన్ లిస్ట్‌లో ఉన్న పేర్లు వాళ్ళు ఎళ్తారు. వెళ్ళేటప్పుడు అది ఏమైనా వాళ్ళు ఆల్రెడీ మొన్న చెక్ చేశారు. టెట్ లేకుండా డీఎస్సీ రాశారనేసిని, లేకపోతే మినిమమ్ క్వాలిఫికేషన్ లేకుండా రాశారని. మేబీ అక్కడ తెప్పించుకున్నా కూడాను ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో చెక్ చేస్తే వాళ్ళకి అర్హత కోల్పోయారని లెక్కే. నెక్స్ట్ మెరిట్‌లో ఉన్న పర్సన్స్‌ని పిలుస్తారు. ఆ మెరిట్‌లో మనం ఉంటే అదే బోర్డర్ అంటే అదేనండి. బోర్డర్ అంటే మరీ తక్కువ కాదు. బోర్డర్ అంటే జాబ్ వస్తదా? రాదా? అనుకునే మార్క్స్ దగ్గరగా ఉంటాయి చూడండి. వాళ్ళు కొద్దిగా కన్‌ఫ్యూజ్‌లో ఉంటారు. వాళ్ళకి మాత్రం 1% ఛాన్స్ ఉంటది. వాళ్ళు అక్కడ రిజెక్ట్ అయితే నెక్స్ట్ మెరిట్‌లో మనముంటే మనకు పిలుస్తారండి. అండ్ ఇప్పుడు సెకండ్ ఛాన్స్‌కి మనకు పిలుస్తారు. అప్పుడు మనకి కా ఛాన్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటది. అయితే ఒక్కొక్కరు కూడాను నెక్స్ట్ ఛాన్స్ రావడానికి అవకాశం ఉన్నది. రెండోది ఏంటంటే మనకి ఆహ్, ఏదైనా కొందరు మనకి సెలక్షన్ అనేది 1:1% తీస్తున్నారని చెప్తారండి. ఒక పోస్ట్‌కి ఒక అభ్యర్థిని మాత్రమే సెలెక్ట్ చేస్తాడని చెప్పడం జరిగింది కదా! అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక్కొక్క పర్సన్ అనేది ఎస్ఏలోన సెలెక్ట్ అవుతారు. అలాగే ఆహ్, ఎస్‌జిటి‌ని కూడా సెలెక్ట్ అయ్యారనుకోండి కంపల్సరీగా వాళ్ళు ఎస్‌జిటి ఛాన్స్ వదులుకొని కంపల్సరీగా ఎస్ఏకి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ఎస్‌జిటి వేకెన్సీ అనేది మనకి ఇక్కడ ఒక పర్సన్ అనేది ఖాళీ అవుతుంది. అప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది? కింద ఉన్న పర్సన్‌కి అనేది ఛాన్స్ దొరుకుతుంది. ఇలాంటి టైంలో కూడాను మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే జస్ట్ 1% మాత్రమే. అది కూడా వచ్చిందంటే చాలా లక్కీయెస్ట్ పర్సన్స్ అండి. ఎవరైనా ఈ రకంగా ఛాన్స్ వస్తే మాత్రం చెప్తున్నాను. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి టెట్ స్కోర్‌కి సంబంధించినటువంటి ఇన్‌వాలిడ్ కొందరికైతే వచ్చిందండి. ఇన్‌వాలిడ్ అంటే నాకు కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఎందుకంటే వాళ్ళకి సీటెట్ అనేది యాక్సెప్ట్ చేయలేదని చెప్తున్నారు. ఏపీ టెట్ అనేది యాక్సెప్ట్ చేశారని చెప్తున్నారు. అయితే ఈ సీటెట్‌కి సంబంధించిన స్కోర్ అనేది ఫస్ట్ చూసుకున్నట్లయితే ఏమొచ్చిందంటే వ్యాలిడ్ అని వచ్చిందని చెప్తున్నారు. అయితే రీసెంట్‌గా నిన్న రిలీవ్ అయినటువంటి మెరిట్ లిస్ట్ చెక్ చేసుకుంటే అక్కడ వాళ్ళకి ఏమని వస్తుందంటే ఇన్‌వాలిడ్ వచ్చింది సార్. నెక్స్ట్ ఏపీ టెట్ స్కోర్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది సార్ అనేసి చెప్పడం కూడా జరిగింది. అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరెవరికైతే వచ్చాయో వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది అనేసిని ఇప్పుడే ప్రెజెంట్ అయితే నాకు న్యూస్ వచ్చిందండి. ఒక్కసారి మీరు మీ యొక్క లాగిన్ ఐడీలో ఎటువంటి ప్రాబ్లమ్ ఎవరికొచ్చిందో ఇన్‌వాలిడ్ అనేసి ఎవరికొచ్చిందో టెట్ స్కోర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఒక్కసారి చెక్ చేసేసుకోండి అన్న. ఎవరికైతే ఈ ప్రాబ్లమ్ వచ్చిందో ఎడిట్ ఆప్షన్ అనేది ఇచ్చారు. అక్కడ మీకు సంబంధించినటువంటి టెట్ యొక్క మార్క్స్ అనేది అలాగే మీ యొక్క స్కోర్‌కి సంబంధించిన కార్డ్ రిలీజ్ అయింది కదా! దానికి సంబంధించింది కూడాను మీరు ఒక్కసారి మళ్ళీ అప్డేట్ చేసేసుకోండి. ఈ ఎడిట్ ఆప్షన్ అనేది కాసేపు మాత్రమే ఉండొచ్చండి. మాక్సిమం ఈ రోజైతే ఉండొచ్చు. ఒక్కసారి మీరు ఎవరైనా ఈ ప్రాబ్లమ్ ఉంటే మాత్రం ఒక్కసారి దయచేసి చెక్ చేసేసుకోండి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అనుకోని మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇన్‌వాలిడ్ వచ్చి చాలామంది బాధపడుతున్నారండి. వాళ్ళందరికీ కూడాను ఇది కొద్దిగా రిలీఫ్ అనుకోవాలి. ఒక్కసారి దయచేసి మీరందరూ కూడా ఈ ఎడిట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసేసి చెక్ చేసుకోండి. మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, మార్క్స్ అనేది మరొకసారి అప్లోడ్ చేయండి. మీకు ఛాన్సెస్ అయితే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఒకసారి మీరు అప్డేట్ చేయండి దయచేసి కూడాను. ఇది ఆల్రెడీ అయితే ఓపెన్‌లోనే ఉందనుకుంటున్నాను ప్రెజెంట్ అయితే. నేను ఆల్రెడీ ఇందాక చెక్ చేశాను ఉంది. ఇప్పుడు ఉందో లేదో మీరు కూడా చెక్ చేసేసుకోండి. ఓకే. అయితే మనకి ఇంతవరకు అయితే మనకి ప్రెజెంట్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మెరిట్ లిస్ట్ మాత్రమే కనిపిస్తుందండి. ఈ స్కోర్ కార్డ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గానీ, వెరిఫికేషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గానీ, అలాగే వేకెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇంకా ప్రెజెంట్ ఏమీ లేవు. ఎందుకు రాలేదనే విషయం కూడా చెప్తానండి. ఎందుకంటే ఈ ప్రెజెంట్ అనేది ఎడిట్ ఆప్షన్ అనేది ఇన్‌వాలిడ్ వచ్చిన వాళ్ళకి మరొక ఛాన్స్ ఇచ్చారండి. ఈ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయిన వెంటనే మనకి దీనికి సంబంధించినటువంటి ప్రతీది కూడాను రిలీజ్ అవుతుంది అఫీషియల్ వెబ్‌సైట్‌లో. అప్పుడైతే మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. థాంక్ యూ.